ద చైర్ బ్రోక్, ద చైర్ వాజ్ బ్రోకెన్, ద చైర్ ఈజ్ బ్రోకెన్, ద చైర్ హ్యాస్ బీన్ బ్రోకెన్. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి చూడండి. ద చైర్ బ్రోక్ అంటే చైర్ విరిగిపోయింది, ఓకే. కానీ ద చైర్ వాజ్ బ్రోకెన్ కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ప్యాసివ్ వాయిస్, ఇంకొకటి స్టేట్ చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, చైర్ ఎవరో ఇరక్కొట్టారు, హీ బ్రోక్ ద చైర్, ద చైర్ వాజ్ బ్రోకెన్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే గతంలో చైర్ విరగొట్టబడింది. కానీ గతంలో దాని స్టేట్ చెప్పాలనుకోండి, గతంలో ఆ చైర్ విరిగిపోయి ఉంది అని చెప్పాలంటే అప్పుడు కూడా ద చైర్ వాజ్ బ్రోకెన్ అనే చెప్తాం. కానీ అప్పుడు దాని మీనింగ్ కుర్చీ విరిగిపోయి ఉంది అంటే పాస్ట్లో మనం ఎలాగైతే అతను కోపంగా ఉన్నాడు, హీ వాజ్ యాంగ్రీ అని ఎలా చెప్తామో, అలాగే అప్పుడు పాస్ట్లో ఉన్న దాని స్టేట్ చెప్పడానికి ద చైర్ వాజ్ బ్రోకెన్ అని చెప్తాం. అలాగే ద చైర్ ఈజ్ బ్రోకెన్ అన్నా కానీ అంతే. ప్రజెంట్లో అయితే ప్యాసివ్ వాయిస్గా చెప్పచ్చు, ఓకే. స్టూడెంట్స్ బ్రేక్ దిస్ చైర్ ఎవ్రీడే. ప్రతిరోజు స్టూడెంట్స్ ఈ చైర్ని ఇరగొడతారు. దిస్ చైర్ ఈజ్ బ్రోకెన్ ఎవ్రీడే. ఈ చైర్ ప్రతిరోజు విరగొట్టబడుతుంది అంటే అక్కడ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అలా కాకుండా ప్రజెంట్ దాని స్టేట్ చెప్పాలనుకోండి, డోంట్ సిట్ దేర్, దిస్ చైర్ ఈజ్ బ్రోకెన్. అక్కడ కూర్చోవద్దు, ఈ చైర్ ఇప్పుడు విరిగిపోయి ఉంది అని మీనింగ్. అలా కాకుండా ద చైర్ హ్యాస్ బీన్ బ్రోకెన్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలోనే ఇరిగిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటికి కూడా అది విరిగిపోయిన స్థితిలోనే ఉంది. అలాంటప్పుడు మనం చెప్తాం. దీనికి కూడా రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ప్యాసివ్ వాయిస్ అంటే చైర్ విరగొట్టబడింది, గతంలో విరగొట్టబడింది, కానీ ఇప్పటికి కూడా అది రిపీట్ చేయించలేదు. లేదా గతంలో విరగొట్టబడి ఇప్పటికి కూడా విరిగిపోయేసిన స్థితిలోనే ఉంది, ఇలా చెప్పడానికి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఎందుకని ఈ V3ని యూజ్ చేస్తే ఒక్కొక్కసారి మనం స్టేట్ని చెప్తాం, ఒక్కొక్కసారి ప్యాసివ్ వాయిస్ అని అంటామని. చూడండి, మై మదర్ కుక్స్ రైస్ ఎవ్రీడే. దీని తెలుగు మీనింగ్ ఏంటి? మా మదర్ ప్రతిరోజు రైస్ వండుతుంది. దీని ప్యాసివ్ వాయిసే రైస్ ఈజ్ కుక్డ్ ఎవ్రీడే. ప్రతిరోజు రైస్ అన్నం వండబడుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్. అలా కాకుండా రైస్ ఎర్రగా ఉన్నాయనుకోండి, దిస్ రైస్ ఈజ్ రెడ్. ఈ రైస్ ఎర్రగా ఉన్నాయని చెప్తున్నాం అంటే ఇక్కడ రెడ్ అనేది దాని స్టేట్ని చెప్తుంది, రైట్. ఇక్కడ కుక్డ్ అనేదేమో వండబడింది, ఎవరో వండారు, వండబడింది అని చెప్తుంది ప్యాసివ్ వాయిస్. కానీ ఇక్కడ రెడ్ అనేది స్టేట్ చెప్తుంది. సరే, ఇదే స్టేట్ నేను ఎర్రగా ఉంది, నల్లగా ఉంది అని కాకుండా వండబడిందా లేదా రాగా ఉందా అని చెప్పాలంటే కుక్డ్ అని చెప్పాలి. దిస్ రైస్ ఈజ్ కుక్డ్. ఈ అన్నం వండబడి ఉంది అంటే ఉడికిపోయి ఉంది అని. లేకపోతే దిస్ రైస్ ఈజ్ రా అంటే ఇది రాగా ఉంది, పచ్చిగా ఉంది అని. అంటే ఇక్కడ ఇది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది కుక్డ్ అనేది. ఇక్కడ ఈ కుక్డ్ అనేదేమో వెర్బ్గా పనిచేస్తుంది. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా ఇలాంటి రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.